మై డియర్ బయో బడీస్, ఎలా ఉన్నారు నాన్న మీరందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అమేజింగ్ అండ్ మీ ప్రిపరేషన్ కూడా అమేజింగ్ గా నడుస్తుంది. కానీ సమ్ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ, మ్యామ్ ఒక లాస్ట్ టైం టేబుల్ అయినా ఇవ్వండి, లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ కి మనకు ఒక మంచి టైం టేబుల్ ఇవ్వండి. ఎస్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ వన్ టైం టేబుల్. కానీ ఇక్కడ 30 days ఎందుకు రాసి ఉంది? ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేస్తే కనుక తెలంగాణ స్టూడెంట్స్ కి వీ హ్యావ్ 54 days. ఓకే, జనవరిలో ఈ రోజు 18th జనవరి, ఇంకా 13 days, ఫిబ్రవరి 28 days, ఇంకా మార్చ్ లో 13 days, 54 days అవుతుంది. అలాగే ఏపీ స్టూడెంట్స్ కి 56 days అవుతున్నాయి. మరి 30 days టైం టేబుల్ ఎందుకు? లెట్ మీ టెల్ యూ ద హార్ష్ ట్రూత్. ఓకే, 50 days ఉన్నాయి లేదన్నట్లే, 55 days ఉన్నాయి, కానీ 30 days మాత్రమే ఉంది. సీరియస్ గా ఒక రిలాక్స్డ్ మైండ్ లో మీరు మంచిగా ప్రిపరేషన్ చేయడానికి 30 days మాత్రమే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 20 days మీరు హడాబుడిలో ఉంటారు, టెన్షన్ లో ఉంటారు, మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి, హాల్ టికెట్ వచ్చిందా లేదా, ఇది హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం, దాంట్లో ఏమైనా కరెక్షన్ చేయాలి, మళ్ళీ మిస్టేక్ ఉంది, ఇది అది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, రివిజన్స్, సో మెనీ థింగ్స్ విల్ బి దేర్. సో ఆ 20 days ని మీరు తీసేయండి. You just imagine that there are only 30 days left for your genuine serious preparation అన్నమాట. అందుకే 30 days టైం టేబుల్. సో 30 days టైం టేబుల్ ఒకటి ఇస్తాను. ఎస్పెషల్లీ ఫిబ్రవరి మంత్, మీరు అనుకోండి ఫిబ్రవరి మంత్ ఇస్ సూపర్ సూపర్ ఇంపార్టెంట్. ఓకే, అది నేను అసలు చెప్పాలి అవసరం లేదు, ఎందుకంటే అది చాలా క్రూషియల్ మంత్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్, ఇజంట్ ఇట్? సో ఈ 30 days టైం టేబుల్ నేను చెప్తాను. కానీ మన ఛానల్లో మిషన్ 600 బ్యాచ్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు, టైం టు టైం క్లాసెస్ వింటారు. సో మీరు కూడా ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ దాట్ వీ కెన్ నాట్ బి సెల్ఫ్ మోటివేటెడ్, మీకు ఒక హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి, ఒక మెంటర్షిప్ గైడెన్స్ కావాలంటే మీరు మిషన్ 600 బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. 799 లో ఈ బ్యాచ్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది జాయిన్ అయితే మీకు ఎవ్రీడే క్లాసెస్ ఉంటుంది, 7 to 9 క్లాసెస్ ఉంటాయి. అలాగే క్లాసెస్ తో పాటుగా మీకు ఒక లైక్ సండే యూ హ్యావ్ లాంగ్వేజ్ క్లాస్, హిందీ క్లాస్. మిషన్ 600 స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ బుక్, ఒక ఈ బుక్ కూడా తయారు చేయడం జరిగింది తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ కి సెపరేట్ గా. ఈ బుక్ లో లాస్ట్ 5 years పేపర్స్, క్వశ్చన్ పేపర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్, అలాగే మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. అంటే టీచర్స్ అందరూ కలిసి 5 మోడల్ పేపర్స్ ఫర్ ఏపీ 5 పేపర్స్, ఫర్ తెలంగాణ 5 పేపర్స్ తయారు చేశారు. మాక్ టెస్ట్ అనుకోండి, గెస్ట్ పేపర్స్ అనుకోండి, మోడల్ పేపర్స్ అనుకోండి, అవి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే, బికాస్ దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, నా సో మిషన్ 600 లో మీరు జాయిన్ అవ్వచ్చు. 30 days కోసం మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా పనికి వస్తుంది. నెక్స్ట్, సో బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ టైం టేబుల్, లెట్ మీ టెల్ యూ, మీరు ఒకవేళ టైం టేబుల్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఈ 3 things యూ హ్యావ్ టు రిమెంబర్. ప్రాపర్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 7 to 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. జీనియస్ ఎవరైతే ఉంటారో దే స్లీప్ వెల్. ఓకే, మైండ్ కి స్లీప్ అనేది ఇంపార్టెంట్. 7 to 8 hours మంచిగా పడుకోండి, మిగతా డే అంతా ఫుల్ విగరస్ గా ఫైట్ చేయండి. ఓకే, దెన్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అంటే 2 eggs తినొచ్చు, లేకపోతే ఓట్స్ తినొచ్చు, ఆర్ ఎనీ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. అమ్మకి చెప్పండి ఈరోజు ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ మీరే సజెస్ట్ చేయండి, దేంట్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అది మీరు తింటే డే అంతా మీకు స్టామినా ఇస్తుంది ఆ ఫుడ్. సో మీరు మంచిగా స్టడీ చేసుకోవచ్చు. ఇంకొకటి RRR రూల్ ప్లీజ్ మర్చిపోకూడదు. టైం టేబుల్లో ఇది ఇన్క్లూడెడ్ ఉంది. అంటే రీడ్, రికాల్ అండ్ రివైజ్. ఫస్ట్ మీరు రీడ్ చేయాలి, దెన్ రికాల్ చేయాలి, దెన్ రివైజ్ చేయాలి. ఓకే, అండ్ ఇవన్నింటికి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే టైం టేబుల్ ప్రిపేర్ చేసిన ముందు పాజిటివ్ మైండ్ సెట్. మీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. కొంతమంది గివ్ అప్ చేసేస్తున్నారు, నా వల్ల కాదు, నేను చేయను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్, నెవర్ గివ్ అప్. ఓన్లీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఒకటే కాదు, లైఫ్ లో ఏదైనా టెస్ట్, అది అకాడమిక్ టెస్ట్ కావచ్చు, అకాడమిక్ ఎగ్జామ్ కావచ్చు, ఆర్ లైఫ్ కూడా చాలా టెస్ట్ తీసుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఫర్దర్ గా మీరు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, సో
whenever there is any test, never give up. Okay, last moment వరకు కూడా ఫైట్ చేయండి and you will definitely win. ఆ పాజిటివ్ attitude ఉండాలి. yes నేను చేయగలుగుతాను, why can't I do that, I will do it, I can do it. ఆ పాజిటివ్ అఫర్మేషన్ పడుకున్న ముందు పొద్దున్నే లేవగానే మీకు మీరే చెప్పండి. ఓకే, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ద బెస్ట్ పార్ట్ ఏంటి ఏంటి తెలుసా, సరే ఇయర్ అంతా సరిగా చదువుకోలే మ్యామ్, ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఒకటి మాట చెప్తాను. ఓకే, ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ కి ఈ టైంలోనే నేను చెప్తాను. అది ఏంటంటే లాస్ట్ మంత్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్ లో ఇయర్ అంతా మీరు చదువుకుంటారు, చదువుకోరు అని కాదు. ఫ్యూచర్ లో మీరు జేఈ నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఇంకా రాస్తారు కదా, దాంట్లో కూడా లాస్ట్ 1 or 2 months చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మంత్ లో మీరు ఏదైతే స్మార్ట్ వర్క్ స్ట్రాటజీ అప్లై చేస్తారు, హార్డ్ వర్క్ ఎలాగో చేస్తారు. ఓకే, హార్డ్ వర్క్ తో పాటుగా మీరు స్మార్ట్ వర్క్ కూడా చేస్తే కనుక యూ విల్ డెఫినెట్లీ గెట్ వండర్ఫుల్ రిజల్ట్. ఓకే, సరే ఈ స్మార్ట్ వర్క్ ఏంటి, వాట్ ఈస్ దిస్ స్మార్ట్ వర్క్? సో స్మార్ట్ వర్క్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం. ఫస్ట్ అయితే ఒక సబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏది అది సెలెక్ట్ చేయండి. అడగండి మీ టీచర్స్ ని, మ్యామ్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, సార్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, ఆన్లైన్ లో క్లాసెస్ లో అడగండి, స్కూల్లో అడగండి, మీరు అడగాలి. ఓకే, దెన్ యూ హ్యావ్ టు షో ఇంట్రెస్ట్ ఫస్ట్, దెన్ ద టీచర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, సో హై వెయిటేజ్ చాప్టర్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ హై వెయిటేజ్ చాప్టర్ లో హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, ఆ హై వెయిటేజ్ టాపిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ ఏమేం రిపీట్ అవుతుంది అది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి సేమ్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారొచ్చు, లైక్ మార్కింగ్ స్కీమ్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే ఉంటాయి కదా. సో అడగండి టీచర్స్ కి అండ్ స్మార్ట్ వేలో మీరు ప్రిపరేషన్ చేయండి. ఇంపార్టెంట్ థింగ్స్ ని పికప్ చేసి దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో బిఫోర్ ఫాలోయింగ్ ఎనీ టైం టేబుల్ చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ ఇస్ పాజిటివ్ అఫర్మేషన్ విచ్ యూ హ్యావ్ టు డూ. మీకు మీరే చెప్పండి, ఎస్ ఐ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అని. దట్ ఎనర్జీ షుడ్ బి దేర్, దట్ బిలీఫ్ షుడ్ బి దేర్. సి ప్రపంచం అంతా మీరు వేరే వాళ్ళకి ట్రస్ట్ చేసిన ముందు ఫస్ట్ యూ షుడ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అది కదా ఇంపార్టెంట్. ఇఫ్ యూ కెన్ నాట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, హౌ విల్ యూ ట్రస్ట్ సంబడి ఎల్స్? ఓకే, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెవర్ గివ్ అప్, ఇది కూడా నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు FA1 లో SA1 లో హాఫ్ ఇయర్లీలో ఏదో ఒక స్కూల్ టెస్ట్ లో మంచి మార్క్స్ రాలేదంటే ప్లీజ్ డోంట్ వరీ, అది మర్చిపోవాలి. ఓకే, ప్లీజ్ త్రో దాట్ ఇన్ ద డస్ట్బిన్. ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో ఏం చేయాలి దాని గురించి ఆలోచించండి. సో డెఫినెట్లీ 600/600 మీరు పబ్లిక్ ఎగ్జామ్ లో తెచ్చుకుంటారు, కానీ యూ షుడ్ నాట్ గివ్ అప్. అందుకే ఈ సందర్భంలో 600 మిషన్ 600 బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాము. ఒకవేళ వీలైతే మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఆర్ దేర్ ఫర్ మిషన్ 600 AP అండ్ మిషన్ 600 TS. నౌ కమింగ్ టు ద టైం టేబుల్. టైం టేబుల్ మీరు ఎప్పుడైతే చేస్తున్నారో దాంట్లో స్కూల్ డేస్ టైం టేబుల్ ఒకటి డిఫరెంట్ గా ఉండాలి అండ్ సండే ఆర్ హాలిడేస్ టైం టేబుల్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. ఇది నేను ముందు కూడా చెప్పాను, దాట్ యూ హ్యావ్ టు గెట్ అప్ అట్ 4 AM or 5 AM. సరే వింటర్ సీజన్, చలికాలం, అసలు వి కుడ్ నాట్ మ్యామ్, ఏం చేయాలంటే ఇప్పుడు అట్లీస్ట్ సంక్రాంతి తర్వాత మనకు టెంపరేచర్ నార్మల్ అయింది, ఇంకా కూల్ డేస్ ఆర్ గాన్, డార్క్ డేస్ ఆర్ గాన్. ఓకే, వీ హ్యావ్ నౌ బ్రైటర్ డేస్, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు నో మోర్ ఎక్స్క్యూజెస్, నో మోర్ డ్రామా, నో మోర్ నేను చేయలేను, ఐ విల్ డూ ఇట్ టుమారో, ఐ విల్ డూ ఇట్ నెక్స్ట్ మంత్, అవన్నీ తీసేయాలి. ఓకే, సో యూ హ్యావ్ టు గెట్ అప్ అట్ 5 o'clock or 4 o'clock. మీరు డిసైడ్ అవ్వండి ఎప్పుడు లేస్తారు, కానీ 5 కి తర్వాత అయితే దట్ షుడ్ నాట్ హ్యాపెన్. 5 o'clock లేవాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, టైం టేబుల్ చేసినప్పుడు ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి? ఈజీ సబ్జెక్ట్స్ కి ఆల్వేస్ గివ్ లెస్ టైం అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ కి ఆల్వేస్ గివ్ మోర్ టైం. your more time should go to your difficulty subject. Which is the difficulty subject, ma'am? It all depends on the student. ఇది ఫ్లెక్సిబుల్. టైం టేబుల్ కూడా నేను ఏదైతే ఇప్పుడు ఇస్తానో అది కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్. ఇట్ విల్ చేంజ్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్ అది వ్యారీ అవుతుంది. డిఫికల్ట్ సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్, స్టూడెంట్ టు స్టూడెంట్ వ్యారీ అవుతుంది. ఓకే, అండ్ టైం టేబుల్ ఇక్కడ చూడండి, 30 days టైం టేబుల్లో స్కూల్ డేస్ మీరు ఎలాగో స్కూల్ వెళ్ళాల్సిందే, ఇప్పుడు స్కూల్ వెళ్ళాలి కదా. సో ఏ రోజైతే మీరు స్కూల్ కి వెళ్ళరు ఆ హాలిడే రోజు కోసం నేను సెపరేట్ గా టైం టేబుల్ ఇస్తాను. కానీ ఫస్ట్ ఇది వినండి. సో దీంట్లో 4 o'clock లేస్తున్నారంటే 4 to 6, 5 o'clock లేస్తున్నారు అంటే 5 to 7.
ఈ 2 hours స్లాట్ లో మీ మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుంది అది చదువుకోవాలి. అర్థమైందా? మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ కొంతమందికి సోషల్ కావచ్చు, కొంతమందికి మ్యాథ్స్ కావచ్చు, కొంతమందికి ఫిజిక్స్ కావచ్చు. ఇట్ ఈస్ లైక్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, ఇట్ ఈస్ వేరింగ్. దెన్ 8 to 4 or 5 PM మీరు స్కూల్లో ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తారు మ్యామ్ 5 కాదు, నేను 7 వరకు ఉంటాను, నేను 8 వరకు ఉంటాను. సరే, ఆ స్కూల్ టైంకి కూడా మీరు యూటిలైజ్ చేయండి. స్కూల్ టైం అంటే నేను ఏది ప్రిపరేషన్ చేయరు, స్కూల్లో ఉంటాను, ఎందుకు అలా అనుకుంటారు? స్కూల్ టైంలో కూడా మీరు ఫ్రీ పీరియడ్ దొరికినప్పుడు చదువుకోండి. ముందు రోజు నైట్ డిసైడ్ అవ్వండి, ఒకవేళ నాకు రేపు ఫ్రీ పీరియడ్ దొరికితే సో అండ్ సో నేను రివైజ్ చేస్తాను. సో రివిజన్ కోసమైనా టైంని యూటిలైజ్ చేయండి స్కూల్ అవర్స్ లో కూడా. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 hour ఒక పవర్ నాప్ తీసుకోండి. డిపెండింగ్ ఆన్ యువర్ స్కూల్ టైం, ఇది ఫ్లెక్సిబుల్ టైం, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో యూ అడ్జస్ట్ ఇట్ అకార్డింగ్ టు యువర్ స్కూల్ టైమింగ్స్. పవర్ నాప్ ఎందుకు అవసరం అంటే పొద్దున్న 4కి లేస్తారు, సో కొంచెం ఎనర్జీ కావాలి కదా, మళ్ళీ రీఛార్జ్. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ పెట్టుకుంటారు కదా, సో రీఛార్జ్ మనకు మళ్ళీ కావాలి. దెన్ మళ్ళీ లేవగానే 5 to 7 2 hours, అలాగే 7 to 9 2 hours మీరు చదువుకోవాలి. దాంట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక నైట్ 9 to 10 ఒక బ్రేక్ తీసుకొని 11 to 10 1 hour లాంగ్వేజెస్ చదువుకోండి. ఓకే, సో దీనికోసం నేను ఒక టైం టేబుల్ ఇక్కడ ప్రిపేర్ కూడా చేశాను, హ్యాండ్ రిటన్ టైం టేబుల్. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ కి నేను ఇది ఇస్తాను. ఇంకొకటి కూడా చేశాను ఇప్పుడే ఫ్రెష్ గా, అది కూడా చూపిస్తాను. సో దిస్ టైం టేబుల్ వన్స్ యూ గో త్రూ, ఇది మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. కింద ఉన్న డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ క్లియర్లీ విజిబుల్ హియర్, మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో ల్యాప్టాప్ లో జూమ్ చేసి చూడండి. మీరు కూడా ఇలానే ఒక టైం టేబుల్ తయారు చేసి దాన్ని అతక పెట్టేసేయండి మీ స్టడీ టేబుల్ ముందు, లేకపోతే మీ రైటింగ్ ప్యాడ్ మీద. టైం టేబుల్ మీ ముందు ఉండాలి, మీరు టిక్ మార్క్ పెట్టాలి. సో ఈ రోజు ఈ టైంలో నేను ఇది చేశానులా, ఎస్ టిక్ మార్క్. సో డిడ్ ఐ కంప్లీట్ దిస్, ఎస్ టిక్ మార్క్. ఓకే, ఇది కంప్లీటా, ఎస్ టిక్ మార్క్. ఓకే, చెక్ లిస్ట్ లాగా అది పనికి రావాలి. ఎవ్రీ డే యూ షుడ్ యూటిలైజ్ దిస్. ఓకే, టైం టేబుల్. సో ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు డూ మ్యాథ్స్. మ్యాథ్స్ అయితే ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఎవ్రీ డే మ్యామ్ ఎవ్రీ సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి టైం దొరకట్లే. సరే, ఒక పని చేద్దాం, ఒక రోజు సైన్స్, ఒక రోజు సోషల్, ఒక రోజు సైన్స్, ఒక రోజు సోషల్. ఇది మీరు ఆల్టర్నేట్ గా చేసుకోవచ్చు. సైన్స్ అండ్ సోషల్ మీరు ఒక రోజు చదువుకోకపోతే మర్చిపోరు, కానీ మ్యాథ్స్ ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ చేయకపోతే చాలా 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 డిఫికల్ట్ అవుతుంది నాన్న. అందుకే సోషల్ మాత్రం మ్యాథ్స్ మాత్రం డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ సూటబుల్ టైం స్లాట్ ఒకటి ఫిక్స్ చేయండి, ఆ స్లాట్ లో ఎవ్రీడే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకా 2 hour స్లాట్ ని మీరు ఒకరోజు హిందీ, ఒకరోజు ఇంగ్లీష్ ఆర్ తెలుగు. హిందీని సెపరేట్ గా పెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ హిందీ డిఫికల్ట్ అని చెప్తారు కదా. సో తెలుగు ఎలాగో మనకు కొంచెం ఈజీనే. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఒక రోజు తెలుగు, ఒక రోజు ఇంగ్లీష్, అట్లా మీరు అడ్జస్ట్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద టైం టేబుల్ ఫార్ స్కూల్ డేస్. ఓకే, ఇప్పుడైతే మీరు స్కూల్ కి వెళ్తున్నారు. వాట్ అబౌట్ వెన్ యూ హ్యావ్ హాలిడేస్? హాలిడేస్ ఉంటే, లేకపోతే సమ్ టైమ్స్ యూ కెన్ టేక్ ఆఫ్. ఓకే, ప్రిపరేషన్ కోసం ప్రిపరేషన్ హాలిడే లాగా మీరు కొంచెం ఆఫ్ తీసుకోవచ్చు, లీవ్ తీసుకోవచ్చు, అండ్ ఇంట్లో కూర్చొని ఫుల్ జోష్ గా ఎనర్జెటిక్ గా ప్రిపేర్ అవ్వండి. అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో సండే టైం టేబుల్ లో మీరు 12 hours ఖచ్చితంగా చదువుకోవాలి. 12 hours మనం చదువుకోవాలా? ఎస్, ఈ 1 month అయినా చదువుకోవాలి. ఇప్పుడు చదువుకోకపోతే మళ్ళీ ఎప్పుడు చదువుకుంటారు? ఇఫ్ నాట్ నౌ, దెన్ when will you study then? ఓకే, సో ఇప్పుడు అట్లీస్ట్ 1 month అయినా 12 hours మీరు చదువుకోవాలి. సో సెల్ఫ్ స్టడీ అండ్ రివిజన్. ఇక్కడ చూడండి, హాలిడే రోజు లేకపోతే మీరు ప్రిపరేషన్ కోసం లీవ్ తీసుకున్నప్పుడు 5 to 7 ఒక స్లాట్ చదువుకోండి, 7 to 8 బ్రేక్ తీసుకోండి బాత్ ఆర్ బ్రేక్ఫాస్ట్ కోసం, 8 to 10 మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో చదువుకోవాలి. ఏదో ఒకటి మీరు ప్లాన్ చేయండి. ఈ 2 hours లో ఎనీ 1 hour బయాలజీ, 1 hour ఫిజిక్స్ కెమిస్ట్రీ, లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా టఫ్ గా ఉంది, దెన్ గో ఫర్ కంప్లీట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. అలా మీరు ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఒక ½ hour బ్రేక్ ఖచ్చితంగా తీసుకోవాలి. పొద్దున్నే 4-5 కి స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ 10:30 to 12:30 మ్యాథ్స్. ఎందుకు ఈ టైంలో మ్యాథ్స్? పొద్దున్న నుంచి లేసారు, ఫ్రెష్ మైండ్ లో డిఫికల్ట్ సబ్జెక్ట్స్ చేసేయండి. 5 to 7 మీరు ఏదైతే చదువుకుంటారో దాంట్లో యూ హ్యావ్ టు స్టడీ యువర్ మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్. మీకు ఏ సబ్జెక్ట్ అయితే చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది అది మీరు చదువుకోవాలి.
మ్యాథ్స్ ఇప్పుడు ఎందుకంటే కొంచెం టైర్డ్ అయిపోతారు, సో నిద్ర వస్తుంది, ఈ టైంలో మ్యాథ్స్ చేస్తే నిద్ర కూడా పోతుంది. ఓకే, అందుకే ఇప్పుడు చేయాలి. 2 to 3 అవర్స్ ప్లాన్ చేయండి. 10:30 to 12:30 కావచ్చు, 10:30 to 1:30 మీ ఇష్టం. 12:30 వరకు మీరు అలసిపోయారంటే 12:30కి ఆపేసేయండి, లేకపోతే 1:30 వరకు అయినా చేయండి. మళ్ళీ 1 అవర్ లంచ్ అండ్ 1 అవర్ నాప్. ఓకే, లంచ్ తర్వాత ఒక 1 అవర్ బ్రేక్ తీసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, కొంచెం పడుకోండి. పడుకోవడం అంటే ఈవినింగ్ 6 వరకు పడుకోవడం కాదు. ఓకే, 1 అవర్ లేవాలి, అందుకే నాప్. నాప్ అంటే ఇట్స్ అ షార్ట్ స్లీప్, ఇట్స్ నాట్ అ లాంగ్ డ్యూరేషన్ స్లీప్. ఓకే, సో 3 to 5 మళ్ళీ 3 o'clock ఫ్రెష్ గా కూర్చొని లాంగ్వేజెస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఆఫ్టర్నూన్ టైంలో లాంగ్వేజెస్ స్టార్ట్ చేయండి. 6 to 8 రివిజన్ చేయాలి, మళ్ళీ 9 to 10 రివిజన్ చేసుకోవాలి. ఇక్కడ 1 అవర్ మధ్యలో మీరు బ్రేక్ తీసుకోవచ్చు. రివిజన్ లో మీరు ఏం చేసుకోవాలంటే రైటింగ్ ప్రాక్టీస్. పొద్దు నుంచి ఏదైతే చదివినారో దాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ 9 to 10 1 అవర్ లో మీరు 9 to 10 ఆర్ 9 to 11 కూడా, ఓకే 9 to 11 కూడా కావచ్చు. సో రివిజన్, మోడల్ పేపర్స్, PYQs, క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేయడం, ఇవన్నీ మీరు నైట్ టైం కి పెట్టుకోవచ్చు. నైట్ టైం ఎప్పుడైతే మీరు పడుకుంటారో ఆ పడుకున్నప్పుడు యూ డిసైడ్ నెక్స్ట్ డే ప్లాన్. ఎందుకంటే డైలీ టాస్క్ కంప్లీట్ చేయండి. మనం ఒక పెద్ద టైం టేబుల్ చేసేస్తే వీ విల్ ఫీల్ వెరీ డిమోటివేటెడ్, మనం చేయము. కానీ చిన్న చిన్న డైలీ టాస్క్ ఉంటే ఖచ్చితంగా చేస్తాము. ఓకే, సో డైలీ టార్గెట్స్ పెట్టుకోండి అండ్ దాన్ని ఫుల్ఫిల్ కూడా చేయండి. అర్థమైందా? అండ్ ఇంకొకటి పోమోడోరో టెక్నిక్. యాక్చువల్లీ ఇటాలియన్ లాంగ్వేజ్ లో టొమాటోని పోమోడోరో అంటారు. టొమాటో ఇస్ కాల్డ్ పోమోడోరో ఇన్ ఇటాలియన్ లాంగ్వేజ్. పోమోడోరో టెక్నిక్ చాలా అంటే చాలా సైంటిఫికలీ ప్రూవెన్ టెక్నిక్ అన్నమాట. సో 30 minutes ఆర్ 45 minutes చదువుకోండి, 5 minutes బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 45 minutes 30 minutes చదువుకోండి, 5 minutes బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్ లో మీరు చేసేది ఏంటి? యూ షుడ్ నాట్ గో అండ్ వాచ్ టీవీ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ సోషల్ మీడియా. జస్ట్ తిరగండి మీ గార్డెన్ లో, టెరెస్ లో, లేకపోతే అమ్మ నాన్నతో మాట్లాడండి అండ్ దెన్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ స్టడీ. ఓకే, సో అలా మీరు 4 times చేసిన తర్వాత 4 rounds కంప్లీట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవడం. నేను కూడా టైం టేబుల్లో మీ అందరికి హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చాను కదా, సో అలానే. సో ఎప్పుడైతే మీరు టైం టేబుల్ చదువుకుంటారో దాంట్లో బ్రేక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న బ్రేక్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ టైం టేబుల్ PDF డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేయండి. అలాగే మిషన్ 600 AP అండ్ మిషన్ 600 TS బ్యాచ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి చూడండి. ఓకే, కోర్స్ ని పర్చేస్ చేసి మీరు, చాలా మంది మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళు డైలీ బేసిస్ లో చదువుకుంటారు. సో అకౌంటబిలిటీ ఉంటుంది. మీరు ఒక చిన్న అమౌంట్ పే చేస్తారు కాబట్టి మీకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఇంట్లో కూడా అడుగుతారు చదువుకున్నావా లేదా, క్లాస్ అటెండ్ అయినవా లేదా, మీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మీకు ఒక బుక్ కూడా దొరుకుతుంది. ఎవరెవరైతే మిషన్ 600 లో జాయిన్ అవుతారో వాళ్ళకి బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో దాట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. మంచిగా మీరు ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేయండి. టైం టేబుల్ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు టెలిగ్రామ్ లో పంపించండి. షేర్ దాట్ విత్ మీ అండ్ సూపర్ డూపర్ ఎనర్జెటిక్ వేలో స్టార్ట్ చేయండి. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ బెనిఫిషియల్ వేలో మీ ప్రిపరేషన్ అనేది జరగాలి. సో బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.